ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషముగా ఉండాలే. నిన్నటికి దేవుడే, నేటికి దేవుడే, రేపటికి కూడా దేవుడే. నీకు ఎప్పుడెప్పుడు ఏ సమస్య రావాలో, ఎప్పుడెప్పుడు ఏ సమస్య తీరాలో అన్నీ రెడీ చేసి పెట్టాడు. నీకు కావాల్సిన అన్ని సమస్యలు ఒక్కటే అని అనుకోకు, నీ అవసరతకు సహాయం కూడా రెడీ చేసి పెట్టాడు. నీ భవిష్యత్తు భూమి మీద ఎలా ఉండాలో, ఎలా ఏ అడుగులు ఎప్పుడు పడాలో, ఏది ఎప్పుడు జరగాలో, ఏ సమస్త కార్యములకు అన్నీ ముందే రెడీ చేసి పెట్టాడు. నువ్వేం బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అయ్యో 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 అని అల్లాడాల్సిన అవసరం లేదు. ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేస్తాడు నీకోసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మగలవా? ఆయన బాధ్యత గల తండ్రి, నమ్మకమైన తండ్రి. ఏ తండ్రి? చాలా చాలా బాధ్యత కలిగిన తండ్రి. ఆయన నమ్మొచ్చు, ఆయన్ని నమ్మదగిన తండ్రి. ఆయన నమ్మితే అన్యాయం జరగదు, న్యాయమే జరుగుద్ది. మనుషుల్ని నమ్మితే ఖచ్చితంగా బోల్తా పడతాం. అందుకు ఎవరిని నమ్మద్దు, అంటే ఆనుకోవద్దు. పాపం అలాగని మళ్ళీ మీరు నన్ను కూడా అనుమానించే అవకాశం ఉంది. అందుకని మనుషుల్ని నమ్మొచ్చులే కానీ ఆనుకోకూడదు. మనం పూర్తిగా ఎవరి మీద? దేవుని మీద అనుకోవచ్చు. నేటికి, నిన్నడైపోయింది అనుకో, నేటికి రేపటికి. మార్తా ఏమంది? భవిష్యత్తులో లెగుస్తాడులే అంది. అని భవిష్యత్తుకేనా, ఈ ప్రస్తుతాన్ని పనికిరానా, పిచ్చిదానా అని ప్రస్తుతాన్ని కూడా లేపి లాజర్ని బతికించి మార్తకిచ్చి, నేను నేటికి, నిన్నటికి, రేపటికి కూడా దేవుడను, అన్ని కాలముల ఉన్నవాడను. కొన్నిసార్లు మనకి భవిష్యత్తు శూన్యంలాగా చూపిస్తాడు. ఒట్టిదే, నీకు అట్ట చూపిస్తాడు ఆయన. నేను చెబుతున్నాగా, అంధకారం గమ్మేసిద్ది, ఏమర్థం కాదు. ఈ అడుగు బాగానే ఉంది, నెక్స్ట్ అడుగు ఏందో అంత బ్లర్ అయిపోతుంది అన్నమాట. గందరగోళం. ఎందుకు తెలుసా? అలా కనపడకుండా తేట కనపడుతుంది అనుకో, నువ్వు ఆయనకి వెళ్ళి ఎందుకు చూస్తా? వెళ్ళిపోతావుగా. అందుకని అంధకారం గమ్మినట్టు, నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయినట్టు అంధకారం గమ్మినట్టుగా బ్లర్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది. అప్పుడు గడగడలాడతా, ఏసయ్యా ఎక్కడున్నావు ప్రభువా, ఏమర్థం కావట్లేదు నాయన. అవునవునా, ఏమర్థం కావట్లేదా? సరే వచ్చావుగా, దా ఇక్కడ కూర్చొని నేను నడిపిస్తాలే నిన్ను. ఆయన దగ్గర ఎప్పుడైతే వచ్చి కూర్చుంటావో, ఆయన ఒళ్ళోకి ఎప్పుడైతే చేరతావో, నీ ముందు మార్గం ఓపెన్ అయిపోతుంది. ఇక్కడికి రాకముందే నాకు అట్లా ఓపెన్ చేసేయచ్చుగా ప్రభువా. ఓపెన్ చేస్తే నువ్వు అటుపోతావు కదా, ఇటు ఎందుకు వస్తావమ్మా బంగారం, నువ్వు రావాలమ్మా. ప్రతి అడుగు ఆయన మీద నీవు అనుకున్నట్లు. యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. లాస్ట్ మాట చెప్తా. యేసు ప్రభుని నీవు ఎరుగక మునుపు, ఆయనను నీ జీవితంలోకి అనుమతింపక మునుపు, నీ భవిష్యత్తు ఎలా ఊహించుకున్నావో నాకు తెలియదు. కానీ యేసయ్య రెక్కల నీడలోనికి చేర్చబడిన ఈ దినాన నీ భవిష్యత్తుని గురించి నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నిద్రలో కూడా పొరపాటును కూడా వికృతంగా ఊహించుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయావో తెలుసా? నీ కొరకు ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చగలిగిన జీవం గల దేవుడి చేతిలోకి వెళ్ళిపోయావు నువ్వు. మేము నక్షత్ర శాంతి కోసం, రాసుల శాంతి కోసం, నవగ్రహాల శాంతి కోసం పూజలు చేసేవాళ్ళం లోకంలో ఉన్నప్పుడు. మా వాస్తు చూపించుకున్నాం. తర్వాత మాంత్రికులు అయిపోయింది. తర్వాత ఒక ఆయన, మీ గ్రహస్థితి బాగలేదన్నాడు. గ్రహస్థితి బాగుండాలంటే ఏం చేయాలంటే నవగ్రహ పూజ చేయాలి, 41 రోజు చేయాలన్నాడు.
9 గ్రహాలు శాంతించి 9 గ్రహాలు పూజ పొంది 9 గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఆ రేకుల షెడ్లోనే నవగ్రహ పూజ నేనే మొదలుపెట్టా. యంత్రం ఇచ్చాడు, 8,000 తీసుకొని యంత్రం ఇచ్చాడు. అది ఇంట్లో పెట్టుకొని దానికి ఆవాలు ఇచ్చాడు, ఇంటి చుట్టూ ఆవాలు జల్లాలని. తర్వాత సాంబ్రాన్ని ఇచ్చాడు, ఈ ధూపం రోజు 3 సార్లు వేయాలని. పూజ చేసే ప్రతిసారి స్నానం చేయాల్సిందే అన్నాడు. మనం అప్పుడు ఒకసారి పోసుకోవటమే కష్టం, 3 సార్లు పూజ చేయాలి, 3 సార్లు పోసుకోవాలి. ఎవడరా అంటే నేనే చేశా. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోవాలని. 41 రోజు అయిపోయింది పూజ, దిగ్విజయంగా ముగించా నేనే. అంతా అయిపోయింది. మేము మా ఫ్యామిలీ మీటింగ్ ఉంటుందిగా, అంత అల్ప సంతోషంలో అందరం. అబ్బాయి చిన్నోడు బాగా పూజ బాగా చేశాడు, ఇప్పుడు కొంచెం మన పరిస్థితులు మారినాయి కదా అని మా అమ్మ మా నాన్న మీటింగ్ చేశారు. మేము కూడా కూర్చున్నాం ఆ కూటంలో, ఇది ఆదరణ కూటంలాగా. వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా మారినాయి కాబోలని మేము ముఖం పెట్టి, నిజంగా నవగ్రహాలు బాగానే పనిచేసినట్టున్నాయి, గ్రహాలు మొత్తం శాంతించినట్టున్నాయి. నా పూజ దెబ్బకి రోజు ఇంటి చుట్టూ ఆవాలు చల్లేవాడిని, పక్క నీళ్ళ మీద కూడా చల్లేవాడిని. వాళ్ళ ఎఫెక్ట్ ఏమన్నా మా ఇంటికి వస్తుంది. ఫుల్గా సాంబారాన్ని ఫుల్గా వేసి తలుపులు వేసేవాడిని, మొత్తం నవగ్రహాలు 9 బాగా పీల్చుకోవాలని. మరి ఇంత కష్టపడి ధూపం వేసి మళ్ళీ తలుపులు తీస్తే మొత్తం బయటికి పోయిద్దిగా. అందుకని ధూపం బాగా వేసి పరిగెత్తకుండా బయటకు వచ్చి గడేసేవాడిని, ఊపిరి ఆడకుండా వేసేవాడిని. ఈ దెబ్బకి అసలు మారిపోయింది అనుకుంటే శుభ్రంగా హైవే వాళ్ళు వచ్చి ఆ ఇల్లే లేపి పడేశారు. నవగ్రహ పూజ ఫలితం ఇంత భయంకరంగా ఉంటుందా అనిపించి చాలామంది పాప అమాయకంలో ఇప్పటికీ అతనే బతుకుతున్నారు. కొంత మంత్రగాళ్ళ దగ్గరికి పోయి, యంత్రాల దగ్గరికి పోయి ఏముండదండి. నీ గ్రహాలు నక్షత్రాలు నీ ప్రతికూలతలన్నిటినీ నీ కొరకు నీ వైపుకు తిప్పగలిగే సార్వభౌముడు యేసు, విశ్వచక్రవర్తి ఆయన. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఇక నా క్లుప్త ప్రసంగాన్ని ముగించబోతున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. గంట చెప్పి క్లుప్త ప్రసంగం నువ్వు ఏమండి ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఏమర్థమైంది? రేపటి గురించి ఏం ఊహించుకుంటున్నారు? నిద్రలో కూడా వికృతంగా ఊహించొద్దు. అర్థమైందా? ప్రతికూల పరిస్థితులన్నీ గతంలోనే దాటిపోయినాయి. ఇక రాబోతున్న భవిష్యత్ అంతా ఆయన బిడ్డవైన నీకు క్షేమమే. ఆయనను బట్టి, ఆయన రెక్కల నీడలో ఉన్న నీకు సమాధానమే. లోకం మొత్తం ముంచెత్తిన నిన్నంటదు ఆయన సెలవు లేకుండా. లోకమంతటిని ముంచెత్తిన తెగులు చేతిలో పడనీయక, పనిపాటులేవి లేకున్నను కరువనేది రానీయక, ప్రతి అనుకూల స్థితిలో తినుదాని కంటే ప్రతికూల స్థితిలో సమృద్ధినిచ్చావు. దేవునికి మహిమ. ఎంతమంది నమ్ముతున్నారండి రేపటి విషయంలో దేవుడు నీకు తోడై ఉన్నాడని?
ప్రస్తుతానికి కూడా తోడై ఉన్నాడని. భవిష్యత్తు అంధకారం అనవాకు. నీకు అంధకారం ఏమో కానీ యేసయ్యకు కాదు. దేవునికి మహిమ. నీ భవిష్యత్తు ఆయన బంగారు హస్తాల్లో ఉంది, ఆయన బంగారు చేతుల్లో ఉంది. నీకు గందరగోళంగా ఉండొచ్చు, ఆయనకేం లేదు. దేవుడు అమాయకంగా ఫేస్ పెట్టి ఏందోనమ్మా నీ జీవితం నాకు కూడా అర్థం కావట్లా అనడు అంటే నేను అంటానేమో. దేవునికి స్తోత్రం. మనిషిని కదా, మరి నీ 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 లైఫ్కు సంబంధించినటువంటి మ్యాప్ నాకు తెలియదు కదా, అది ఆయన దగ్గర ఉంది. కాబట్టి నేను అనొచ్చు, ఏమోనమ్మా నాకు అర్థం కావట్లేదమ్మా నీ లైఫ్ ఏందని. కానీ యేసయ్య అనడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయనకు చాలా క్లియర్గా ఉంది నీ జీవితం. ఒకసారి చెప్పాను కదా ఒక దైవజనుడి లైఫ్ గురించి. తల్లి రోజు ఎంబ్రాయిడింగ్ చేస్తుంది, ఆ చీర తీసుకొని దానికి టైట్ చేస్తారు కదా, అది సూత్తో కొడతా ఉంటారండి ఎంబ్రాయిడింగ్, అదేనా? చేస్తూ ఉంది రోజు. ఈయన చిన్నోడు, రోజు అమ్మ అన్ని పనులు ముగించుకొని పని కట్టుకొని ఇది చేస్తూ ఉంది. అసలు ఎందుకు దీనివల్ల ప్రయోజనం? ఎందుకంటే దాని అడుగు బాటం చూస్తున్నాడు. ఆమె దారాలు తీసుకొని సూది తీసుకొని కొడతా ఉంది, అడుగును చూస్తున్నాడు. గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం పనికి మాలిన పనికి అమ్మ ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తూ ఉందని ఒకరోజు ఉండబట్టలేక అడిగాడు. కొన్ని ఏరియాల్లో మంచం ఉంటుంది, ఎత్తైన మంచం ఉంటుంది, దానికి పెడతారు ఈ శారీని పెట్టి సూదులతో కొడుతూ ఉంటారు. తెలుసా మీకు అది? అది అట్లా. ఈయనకేమో అడుగును చూస్తున్నాడు, కాస్త పొట్టిగా ఉన్నందున అడుగు బాటం కనపడుతుంది. అంత దారాలు గత్ర గందరగోళంగా ఉంది. వాళ్ళమ్మ పిచ్చి పని చేస్తుంది అనేది ఆయన అభిప్రాయం. ఓ రోజు అడిగాడు, అమ్మా ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు? టైం వేస్ట్ కదా, గందరగోళంగా ఎందుకమ్మా పిచ్చి పని చేస్తున్నావు? టైం గంటలు కొడుతూ ఉన్నావు, దానివల్ల ఏం ప్రయోజనం అమ్మా అని అడిగాడట. నేను చూస్తూ ఉన్నాను, ఏమీ అర్థం కావట్లేదు, అంతా పిచ్చిగా ఉంది, చీదరగా ఉంది. ఏంటమ్మా అంటే, ఓహో నువ్వు కింద నుంచి చూస్తున్నావా, ఓకే అని ఆ చొక్కా పట్టుకొని పైకి లేపిందంట. నేనేం చేస్తున్నాను నీకు అర్థమైంది, ఒక్కసారి పైకి నా వైపు నుంచి నా కోణంలోంచి చూడరా నీకు అర్థమైద్దని షర్ట్ పట్టుకొని అలా లేపి చూపిస్తే, తన తల్లి పని కట్టుకొని చేసేటువంటి ఆ పని ఎంత అద్భుతమైనటువంటి బొమ్మ, ఆర్ట్. చక్కని ఆ చెట్లు, పూలు, పక్షులు, ఒక ఆర్ట్ రెడీ చేస్తుంది ఆమె. అది తనను పైకెత్తినప్పుడు, తల్లి కోణంలో నుంచి చూసినప్పుడు దాని మీద ఏం జరుగుతుందో అర్థమైంది. కింద ఉండి తన కోణంలో చూసినప్పుడు అర్థం కాలేదా? చాలాసార్లు విన్నారుగా. కింద ఉండి తన కోణంలో చూసినప్పుడు గత్ర గందరగోళం, తల్లి వైపు నుంచి చూసినప్పుడు ఒక అద్భుతమైన సౌందర్యవంతమైన బొమ్మ. మన లైఫ్ కూడా అంతే. మన జీవితమైనా మన వారి జీవితమైనా మన కోణంలో నుంచి చూస్తే గందరగోళమే, కానీ ఆయన వైపు నుంచి చూడగలిగితే అద్భుతమైన రీతిని ఉంటుంది అది. కనుక మన జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నమ్మకం ఉందా? మరి ఇంకెందుకు లే మోకాళ్ళ మీద. నాకు నమ్మకం ఉందయ్యా, నేటికే కాదు, నిన్నటికే కాదు, నువ్వు రేపటికి కూడా దేవుడు. ఈరోజు ఒకవేళ చేదుగా నాకు అనిపించవచ్చు నా అనుభవాలు, కానీ మధురమైన అనుభవాలు నా కోసం దాచి ఉంచా. ఈరోజు నా లైఫ్ లేదా నా వారి జీవితం గందరగోళంగా నాకు అనిపించవచ్చు, కానీ నీ వైపు నుంచి చూచినప్పుడు అది చాలా క్లియర్గా ఆశీర్వాదకరంగా ఉంది. నిజమే ప్రభు, ఏబులాగా నేను సందేహించి డౌట్ పడి అనుమానపడి రేపేంటి నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, అదేంటి ఇదేంటని ఏదేదో ఊహించుకున్నా, ఏదేదో ఆలోచించుకున్నా. ఇప్పటి వరకు నా చేతిలో ఉన్న పైసలు ఉన్నాయి, ఇక రేపుకు లేవు, నా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నతో నేను ఉన్నాను. ఈరోజు నువ్వు నాతో సూటిగా మాట్లాడావు. నేటి వరకు పోషించిన నేనే రేపు కూడా నిన్ను పోషించగలను. నేటి వరకు ఆదుకున్న నేనే రేపటికి కూడా నిన్ను ఆదుకోగలను అని నీవు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. నా భవిష్యత్తు నీ బంగారు హస్తాల్లో ఉంది నాయన. ఓర్పు నేను నేర్చుకున్నట్లు, విధేయత నేర్చుకున్నట్లు,
రకరకాల అనుభవాల్లో గుండా, పరిస్థితుల్లో కూడా నీవు నన్ను నడిపిస్తున్నావు. ఈరోజు వాటన్నిటిని కూడా నేను గుర్తుపట్టాను. తెలియక సణిగాను, గొణిగాను, ఏదేదో ఊహించుకున్నాను. దయచేసి నా ఎందుకు కనికరపడు, నన్ను క్షమించు తండ్రి. నీ చిత్త ప్రకారం, నీ సంకల్ప ప్రకారం, నీ ఆలోచన ప్రకారం నా లైఫ్లో నువ్వేం చేయాలని సంకల్పించావు అదే జరిగించు. నీ ఉద్దేశమే నాలో నెరవేరుగాక, నీ సంకల్పమే నాలో నెరవేరునుగాక, నీ ఆలోచనే నాలో సిద్ధించుగాక. నీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. లైవ్లో ఎవరైనా ఉంటే వారి జీవితాల విషయంలో కూడా దేవుడు ఈ మాటనే సెలవిస్తా ఉన్నాడు. భయపడొద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ధైర్యంగా ఉండాం. ఆయన అనుమతించేటువంటి పరిస్థితుల్ని స్వాగతించు. ఆయన నీకు ఇచ్చే గిన్నెలోనిది తాగకుండా తిరస్కరించొద్దు. నీ చిత్తమే తండ్రి అని దాన్ని స్వీకరించడానికి, స్వాగతించడానికి ఎప్పుడు సంసిద్ధురాలివై ఉండు. దేవుడు అన్యాయస్తుడు కాడు, నీకు అన్యాయం జరగదు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన కార్యాలు నువ్వు భవిష్యత్తులో వరుసగా చూస్తావు. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. అందరూ తలలో వంచి కళ్ళు మూయండి. నా ముఖం చూడకండి, కళ్ళు మూయండి, తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. అజయ్ పాష్ గారు ప్రార్థన చేస్తాడు. మైక్ ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ రాత్రికాలపు వేళ మేము ప్రార్థించిన రీతిగా, కనిపెట్టుకున్న రీతిగా నాయన నీ దాసుని మరుగుపరిచి నాయన అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నాయన, నీవు మారుపులేని దేవుడు గనుక నైనా నీ యందు మేము అన్ని వేళలో విశ్వసించవచ్చని, మా భవిష్యత్తును గురించి నీ మీద ఆధారపడి నిన్ను నమ్మి ప్రభువా నీలో కొనసాగవచ్చని ఎన్నో రకాలైనటువంటి ప్రభువా మాటలతో మా హృదయాన్ని బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అపవాది మమ్మల్ని కృంగదీస్తున్న వేళ ఈ మాటలతో మమ్మల్ని లేవనెత్తినందుకై స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు ఎన్నడూ మర్చిపోకుండా ప్రతి దినము మా హృదయంలో భద్రపరుచుకొని మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని అయినా మా క్షేమము కొరకేనని, మా మేలు కొరకేనని, నీ అనుమతి లేకుండా ఏది మా జీవితంలోకి రాదని, ఏదైనా మా జీవితంలోకి వచ్చిందంటే నీవు అనుమతిస్తేనే అది మా జీవితంలో ప్రవేశించిందని ఎరిగినైనా నిన్ను విశ్వసించి నీ ప్రేమను నమ్మి మా ప్రాణం ఉన్నంత వరకు, నీవు వచ్చేంత వరకు నీ యందు విశ్వాసము కలిగి ఆత్మీయ జీవితం ముందు కొనసాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా ఇప్పటి వరకు వాక్యం అందించిన నీ దాసుని కొరకు వందనాలు. నీ దాసుని నువ్వు బలపరచండి, అభిషేకించండి, ఆరోగ్యం ఇవ్వండి, ఇంకా అనేక ప్రత్యక్షతలు నీ దాసునికి దయచేయండి. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తే ఇక్కడ వచ్చిన బిడ్డలు కూడా పేరు పేరు నాకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండులాగున నైనా వారి విశ్వాసము పొంది అలాగున్న చూచి నాయన వారి భవిష్యత్తు ఆశీర్వాదకంగా మార్చుకునే కృప వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో ఉన్న వారు కూడా నీ కృపను తోడుగా ఉంచి వారికి కూడా వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించమని, ఇప్పటి వరకు తోడైన దేవుడు ఇక ముందును తోడే ఉండి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. 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 ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరినే, ప్రియమారనామది కోరినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. దేవా స్తోత్రం. స్తోత్రం. వాక్యమును ధ్యానించున్నప్పుడెల్లా నా ఎదుటి నిలిచితివే,
కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కలగంటి నన్ను కొంటినే కలలో కంటినే, కలగంటి నన్ను కొంటినే కలలో ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. 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 నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు, ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నీయు నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే, నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. స్తోత్రం. యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. నా
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారా నామది కోరిని ప్రియమార నామది కోరిని సంచరించు ఆత్మ ఆరాధన ఆరాధన స్వస్థపరచు రాజుకు ప్రభువుల ప్రభువుకి సర్వలోక చక్రవర్తికి సర్వాధికారికి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 యోధా గోత్రపు సింహమానికి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రమయ్యా పరిశుద్ధాత్ముడా స్తోత్రమయ్యా నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో నీ కౌగిలిలోని నేను పదవశముందెదను నీ కౌగిలిలోని నేను పదవశముందెదను